పారా ఒలింపిక్స్ అనేది అంటే అంత ఈజీ కాదు. అంటే చాలామంది మీలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మీరు వాళ్ళందరికీ ఒక రకంగా ఇన్స్పిరేషన్. సపోర్ట్ ఎలా ఉండేది? ఆల్వేస్ సార్. మెయిన్ తల్లిదండ్రులు మన మీద నమ్మకం ఉన్న చుట్టుపక్కల ఇచ్చేసి అవార్డు గెలుచుకున్నప్పుడు ఆ సంతోషం మీరు ఎలా ఫీల్ అయ్యారో మాకు ఒకసారి చెప్పండి. నిజంగా అది చాలా లైఫ్లో మంచి విషయం. పారా ఒలింపిక్స్ సంబంధించి లేకపోతే అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ప్లేయర్స్కి ప్రభుత్వం నుంచి కానీ సహకారం అందుతుందా? ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారు? ప్రభుత్వానికి కూడా మేము తెలియదు ఏంటంటే ఎవరు కూడా లైఫ్లో దివ్యాంగుడు కావాలని కోరుకోరు. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ సాధారణంగా మనం అన్నీ ఉండి కూడా అద్భుతాలు చేయాలనుకుంటాం, కానీ ఏమీ సాధించలేం. అవి చేయాలంటే ఓపిక అవసరం, నిస్సత్వం అవసరం, ఎంతో శక్తి సామర్థ్యాలు అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా చేయాలనేటువంటి ఒక తీక్షణమైనటువంటి గోల్స్ అవసరం. సో అలాంటి గోల్స్ చాలా ఉంటాయి. సో అవి పారా ఒలింపిక్స్లో సాధ్యం అనుకుంటే కష్టం. పారా ఒలింపిక్స్ అనగానే మీకు అర్థమై ఉంటుంది. సో అతను దివ్యాంగుడు. దివ్యాంగుడు అంటే భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో చూస్తున్నటువంటి చిన్న చూపు కాదండి. భారతదేశాలకు పథకాన్ని తీసుకొచ్చే స్థాయి అతనిది. ఆయన ఎవరో కాదు, రాగుల నరేష్ యాదవ్ గారు. సో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన నల్గొండ జిల్లాకు సంబంధించి లేకపోతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి, భారతదేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చినా కూడా సూర్యాపేటలో ఒక బ్రాండ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పారా ఒలింపిక్స్కు సంబంధించినటువంటి పథకాలు నేషనల్, ఇంటర్నేషనల్లో ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. సో అలాంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన విశేషాలు తెలుసుకుందాం. ఇంకా ఆయన జీవితానికి సంబంధించి ఎన్ని గమ్యాలు చేరాలనుకుంటున్నారు, ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన నేపథ్యం కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ యాదవ్. నమస్తే. సో నరేష్ గారు, ప్రధానంగా చాలా కీలకం. అంటే పారా ఒలింపిక్స్ అనేది అంటే అంత ఈజీ కాదు. అంటే చాలామంది మీలాంటి వాళ్ళు ఉంటారు, కానీ మీరు వాళ్ళందరికీ ఒక రకంగా ఇన్స్పిరేషన్. సో అంటే ఈ స్థాయిలో ఈరోజు మేము ఇంటర్వ్యూ చేసి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండగలుగుతున్నారంటే ఈ స్థాయికి అక్కడ ఒక నాంది ఉంటుంది. దానికి కారణం తల్లిదండ్రులు ఖచ్చితంగా. సో మీరు ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రుల పేరేంటి, ఒకసారి మీ నేపథ్యం చెప్పండి. నా పేరు నరేష్ యాదవ్. నేను పారా అంతర్జాతీయ క్రీడాకారుణ్ణి. దివ్యాంగులకి పారా స్పోర్ట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. అవి ఒలింపిక్స్ తర్వాత పారాలింపిక్స్ జరుగుతాయి. సో దాంట్లో ఈరోజు నేను అంతర్జాతీయంగా సెలెక్ట్ అయ్యి ఆడి ఇండియాకి చాలా పథకాలు తీసుకొచ్చాను. నా నేపథ్యం వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చి సూర్యాపేట జిల్లా, మేలచెరువు మండలం, కందిమండ గ్రామం. నా తల్లిదండ్రులు రాగుల మంగయ్య, వెంకమ్మ గారు. వాళ్ళ ఆ కందిమండలో ఉన్న ప్రోత్సాహం, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహమే ఈరోజు నన్ను అంతర్జాతీయ స్థాయిలో మెడల్ నిలబెట్టడానికి దోహదపడింది. ఓకే, అంటే సాధారణంగా ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మీది? నాది ఎడ్యుకేషన్ వచ్చేసి పూర్తిగా SRMS స్కూల్ అని కందిమండలో ఉంటుంది, సందీప్ రెడ్డి మెమోరియల్ స్కూల్. అందరూ దాని కరస్పాండెంట్ నాగిరెడ్డి సార్ గారు. 1 to 10th అక్కడే పూర్తి చేయడం జరిగింది. ఎట్లా అంటే దివ్యాంగులకి స్కూల్కి పంపించడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్న రోజుల్లో, మేము 90s లో కొంచెం పోలియో ఎక్కువ ఉండటం వల్ల చిన్నప్పుడు ప్రభావం ఉండేది. సో స్కూల్ ఏజ్ మొత్తం ఈ ఊళ్ళోనే, సొంత గ్రామంలోనే పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఇంటర్ వచ్చేసి కోదాడకి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది సిటీ. 18 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి ఇంటర్ 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడం. మీ బయోడేటా చూసినప్పుడు కూడా చాలా, అంటే ఎడ్యుకేషన్ నేను అనుకున్నాను గేమ్స్లో మాత్రమే పథకాలు ఉన్నాయి అనుకున్నాను, కానీ దీంట్లో కూడా మీకు చాలా ఏమంటారంటే అచీవ్మెంట్స్ ఉన్నాయి. మా గురువు గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే, అన్ని ట్రావెల్ ఎడ్యుకేషన్ గినక లేకపోతే, మనకంటూ ఒక డిగ్రీ లేకపోతే ఎక్కడ కూడా సర్వే కావడం చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ నలుగురికి మోటివేట్ చేసి నువ్వు ఒక ఎంచుకుంటున్న మార్గం కూడా చాలా ఛాలెంజింగ్. అవన్నీ ఇప్పుడు సపోజ్ ఫారెన్కి వెళ్తాం, ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకపోతే ఇంకెక్కడైనా ఒక వ్యక్తితోనే ఇంటరాక్ట్ కావాలి, స్పాన్సర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలంటే మనకి ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే. స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని వాళ్ళ సీట్స్ ఇవ్వటం వల్ల నేను ఎడ్యుకేషన్ కూడా మంచి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అది ఒక రకంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే దీంతో పాటు దీన్ని కూడా క్యారీ చేయడం అనేది. సో అసలు ఇంత మాట్లాడుతూ మీరు గురువు అని మాట్లాడారు. అసలు ఎందుకంటే సాధారణంగా అందరూ చదువుకోవచ్చు, మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ బాగా చేసి ఒక ఉద్యోగం సాధించాలను, సో మీకు ఉన్నటువంటి కోటాలు ఉద్యోగం కొట్టాలనుకుంటారు. కానీ పారా ఒలింపిక్స్లోకి వచ్చి బ్యాడ్మింటన్, లేకపోతే వాలీబాల్, జావలిన్ త్రోలో ఇలాంటి వీటిల్లో టీమ్స్గా ఆడారు, ఇండివిజువల్గా చాలా విజయాలు సాధించారు. సో వీటన్నిటికి ఎక్కడ ప్రేరణ అసలు? ఈ అంటే ఒకసారి గేమ్స్ ఆడాలన్నటువంటి ఒక స్పృహ కలగడానికి, ఈ వైపుగా మలటానికి నరేష్ గారికి ఎక్కడ బీజం పడింది అంటారు?
నేను ఖచ్చితంగా అది చెప్పగలుగుతానంటే స్కూల్ ఏజ్లోనే పడి ఉంటుంది బీజం. అది ఆ రోజు మనకు తెలియకపోవచ్చు, అవును. అరే ఇది చెయ్యాలి అనేది తెలియకపోవచ్చు. కానీ ఎట్లా అంటే మనం స్కూల్లో పిల్లలు ఈ ఒక డిజబుల్గా నేను ఫేస్ చేసిన, నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళ అది ఎదుటోళ్ళు ఏది చెప్పినా 100% మనకి ఫేవరే చెప్తారనేది మనం ఫీల్ కావాలి. మనకు తప్పు చెప్తారు అని మనం ఫీల్ అయితే వాళ్ళ మీద బ్యాడ్గా ఒపీనియన్ అవును. తెచ్చుకోవాల్సి వస్తుంది. స్కూల్లో ఎట్లా అంటే మనం ఆడుతున్నప్పుడు నీకు దెబ్బ తగులుద్దేమో, అసలే సో డిజేబుల్ అవును. దివ్యాంగుడివి, మళ్ళీ ఇంకా నీకు ఇంకో దెబ్బ తగిలితే ప్రాబ్లం అవుతుంది అన్న కన్సర్న్తో వాళ్ళు ఆపేది. కానీ అవి మనకి ఎట్లుంటాయంటే అంటే నేను అంటే ఆడలేనా. అప్పుడు ఎప్పుడైనా కొంచెం నిరాశ పడేవారు, అయ్యో నన్ను కూడా ఫ్రీగా ఆడలేకపోతున్నాను నేను. స్కూల్ ఏజ్లో అట్లనే ఉండేది. మెయిన్ ఎట్లా అంటే ఇక పిల్లలు వాళ్ళు చెప్పేదేమో మన కన్సర్న్ కోసం చెప్పేది. ఓకే. ఎట్లా నువ్వు ఇబ్బంది పడతావేమో ఎందుకులే అని చెప్పేది. కానీ మనకు మాత్రం ఎట్లా అనిపిస్తుంది, అరే నేను ఆడలేనా ఈ చిన్న చిన్న గేమ్స్ కూడా నేను, అంటే సపోజ్ చిన్న చిన్న ఊళ్ళో వాలీబాల్ నేను తీయలేనా, నేను ఆడలేనా, అంటే నన్ను ఎందుకు పక్క పెడతారు అనుకునే అట్లా భావన పడేది. లేదు మనం ఆడితే ఆ మార్కు పడాలి, అరే వీడు ఆడతాడు రాబోయ్, నెక్స్ట్ మనల్ని పిలవాలి టీంలోకి అనే భావన బెటర్ గా బాగుండేది. ఆడేవారు అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు బాగా ఆడతారు కాబట్టి మళ్ళీ పిలవాలి, అలాంటి స్పిరిట్ ఎంచుకున్నారు అప్పుడు. ఎంచుకున్నాం, కంపల్సరీ ఛాలెంజ్ తీసుకుని అది వద్దు అని అడగడు, కంపల్సరీ చెయ్యాలి Yes. ఎందుకు అనే వద్దంటున్నారు, ఫీలింగ్. నేను చేసి ఎందుకు చూపించాలి. వద్దంటున్నాడు, నేను చేసి చూపించాలి, వాళ్ళకి కూడా తెలియాలి నేను ఆడగలుగుతానని. అదేవిధంగా నేను ఒక్కనే కాదు, ఇప్పుడు మినిమం అంటే నేను వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ వచ్చింది సార్. ఎంసెట్ ఓకే. క్వాలిఫై మంచి మార్కులతో నేను వాసవి కాలేజ్, అది టాప్ 2 కాలేజ్ గుండా ఇక్కడ వాసవి కాలేజ్ ఇక్కడనే సార్, మన హైదరాబాద్లో గండిపేట దగ్గర ఉంటుంది. ఓకే. సిబిఐటి వాసవి ఇంకా టాప్ కాలేజ్ లిస్టులు తీస్తే అవి 2 ఉండేది. నేను అవును. వాసవిలో బీటెక్ జాయిన్ అయినప్పుడు కూడా నాకు చాలా మంది ఇన్స్పిరేషన్ కూడా అట్లనే ఉండేది. ఏదన్నా కంపల్సరీ ఏదో ఒక స్పిరిట్, అంటే అందరికన్నా డిఫరెంట్గా కొట్టాలి. గేమ్ స్పిరిట్ ఇంకా డిఫరెంట్ అది. Yes. కొంత భయం ఉండేది, స్పోర్ట్స్కి పోతే దెబ్బలు తగిలితే మళ్ళీ ఏదన్నా జరిగితే ప్రాబ్లం అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది. కానీ అవే ఛాలెంజ్ తీసుకొని మనం ఒక మెట్టెక్కితే మనం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాము డిజేబుల్ స్పోర్ట్స్కి అనే ధోరణితోని స్పోర్ట్స్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంటే నేను అడిగే పాయింట్ ఇందాకంటే ఇప్పుడు అంటే మీకు స్పిరిట్, గేమ్ స్పిరిట్ అనేది ఆల్రెడీ మీలో పాటు స్కూల్ టైంలోనే ఏర్పడింది. సో అంటే ఇప్పుడు ఇలా రావటానికి, అంటే ఇలా మీరు వెళ్ళాలని ఒక కోచింగ్ ఇవ్వటం, ఒక గైడ్ లైన్స్ ఇవ్వటం ఏ వ్యక్తి ద్వారా జరిగింది? అంటే అలాగ చాలా మంది మీ జీవితంలో ఉండే ఉంటారు, ఎందుకంటే ఈ స్థాయి వరకు వచ్చారంటే ప్రతి స్థాయిలో ఒక్కొక్కరు మీకు తోడ్పాటును అందించే ఉంటారు. కానీ పర్టికులర్గా ఈ గేమ్స్ మీరు నేర్చుకోవాలంటే నేర్పే గురువు కూడా చాలా అవసరం. సో ఎక్కడ శిక్షణ పొందారు, ఎక్కడ మీకు ఆ ఇన్స్పిరేషన్ జరిగింది? మీకు దాన్ని చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే నార్మల్ వాళ్ళకి అన్ని, అంటే సపోజ్ అన్ని విధాలుగా వాడు చేయగలుగుతాడు, టైం ఇబ్బంది లేకుండా మనం కోచింగ్ ఇవ్వగలుగుతాము అన్నప్పుడు ప్రతి గురువు ఏం చేస్తారంటే వాళ్ళని ఓన్ చేసుకుంటాడు. ఓన్ చేసుకొని అంటే బేసికల్ ఒకటి అంటే నేను గేమ్ తీసుకోవడం కూడా ఒకసారి నిరూపించుకున్నాకే కోచ్ వస్తారు. ఫస్ట్ ఎవరు కోచ్ ఉంటారు, మన స్కూల్ టైంలో బాగా ఆడుతున్న టీచర్లు ఎవరు గుర్తించడం, ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. కంటిన్యూ చేయండి. అట్లనే సేమ్ ఇదే సిచ్యువేషన్ లో అరే వీళ్ళని చూస్ చేసుకుంటే ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ వీళ్ళని మనమే మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చాలా మంది భావన ఉంటుంది. అట్లాంటి టైంలో మాకు ఇప్పుడు ఆయన స్వర్గస్థులయ్యారు మాధవ శ్రీనివాసరావు గారు అని, ప్లస్ తలారి సంజీవ్ అని, సింగార బాబు అని, వీళ్ళంతా ఒక పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని మెయింటైన్ చేస్తుండేది. మెయింటైన్ చేసినట్టు ఈ డిజబుల్ పిల్లలకి ఒక స్పోర్ట్స్ ఉంది, ఇది అందరికీ తెలియాలి అని చెప్పి ఇట్లా చేస్తున్నప్పుడు ఒక చిన్న మీటింగ్లో నన్ను చూశారు. చూసి అరే ఫిజికల్గా మంచిగా ఉన్నాడు, ఒక డిఫరెంట్, ఒక లెగ్ ఒకటే డిఫరెంట్, అంటే పోలియో కానీ మిగతా అంతా స్పోర్ట్స్కి మంచి ఎక్కువ ఉంది, బాబు నువ్వు స్పోర్ట్స్కి వస్తే బాగుంటుంది, పలానా గేమ్స్ చూస్ చేసుకోని నాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ సజెషన్స్నే నేను తీసుకొని కొంతమంది కోచ్లతో అప్రోచ్ అయ్యి నార్మల్ స్పోర్ట్స్, ఏంటంటే పారా వాళ్ళకి సపరేట్గా ఎక్కడ గ్రౌండ్స్ లేవు సార్. మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న 5-6 గ్రౌండ్స్ కూడా అది నార్మల్ వాళ్ళకి ఉన్నాయి, పారా వాళ్ళకి ఎక్కడ లేవు గ్రౌండ్స్. అవును ఎట్లా పోవాలనుకున్నప్పుడు కొంతమంది చిన్న చిన్న సహాయాలు చేస్తుంటే ఓన్గానే ప్రాక్టీస్ చేయాలి, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని యూట్యూబ్లో చూసి నేర్చు అంటే అట్లా కొంతమంది ఇప్పుడు మాకు వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళు ఆడి మాకు చూపించారు. మాధవ శ్రీనివాసరావు గారు అని మన తెలంగాణ నుంచి అర్జున అవార్డుకి రైతున్నారు. ఆయన మాకు మెయిన్ ఇంపార్టెంట్. అసలు బీజం ఈరోజు పారా స్పోర్ట్స్ తెలంగాణ వారికి నడుస్తుంది, తెలంగాణలో క్రీడలు ఉన్నాయంటే కారణం ఆయన మాధవ శ్రీనివాస్ గారే. ఆయన బీజం వేసిపోయారు, ఈరోజు మా అలాంటి మొక్కలు ఎన్నో ఎదుగుతూ ఉన్నాయి సార్.
ఇంకొకటి అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు పేరెంట్స్‌కి జనరల్‌గా ఎందుకు వీడు కొంచెం ఇబ్బందుల్లో ఉంటాడేమో, మళ్ళీ నా కొడుకుని బయటికి పంపించి ఇట్లాంటి అపోహలు కూడా తల్లిదండ్రులుగా ఉండొచ్చు. ఆల్వేస్, లేకపోతే చుట్టుపక్కల నుంచి కూడా ఎదురవుతూ ఉంటాయి. సో, ఆల్వేస్ అంటే వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది మీకు? ఆల్వేస్ సార్. తల్లిదండ్రులు మన మీద నమ్మకం ఉన్నా చుట్టుపక్కల ఇచ్చేసి ఫీడ్స్‌నే తీసుకుంటారు ఎక్కువ. అవును. ఇది అవసరమా? ఈ టైంలో ఇది ఎందుకు? అంటే ప్రతి పేరెంట్ ఎట్లా అంటే మా పిల్లాడు సెటిల్ కావాలి. మా పిల్లాడు ఒక 2,00,000 జీతము, రూ. 1,00,000 జీతం వస్తే హ్యాపీగా మాకు ఇంత సర్వ్ అవును. అయితది. వాడికి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. ఒక పెళ్లి చేయొచ్చు. అట్లా ప్రతి పేరెంట్స్ ఆలోచిస్తారు. గాడ్ గ్రేస్ ఏందంటే మా పేరెంట్స్ మాత్రం అరే! నీకు తెలియని వయసులో చిన్న పోలియో అనేది ఒక వ్యాధి వచ్చింది. సో, నీ లెగ్ పడిపోయింది. దాని గురించి ఆలోచించి నీ లైఫ్‌ని ఎక్కడ నీ సంతోషాన్ని గాని, నీ లైఫ్‌ని గాని ఎక్కడ ఆపొద్దు. ఏ ఫీల్డ్‌లో ఎంచుకున్నా మేమైతే మా సపోర్ట్ అయితే ఉంటది. మేము చేయగలిగిందైతే 100% నీకు చేస్తాము. నువ్వెళ్ళు. నిన్నైతే ఎక్కడ ఆపే పరిస్థితి ప్రోత్సహించారు. లేదు. వాళ్ళు నా తల్లిదండ్రులు చదువుకోలేదు సార్. నా తల్లిదండ్రులు చదువుకోకపోయినా వాళ్ళు చదువుకున్న డిగ్రీలు పొందిన వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించేది నా సంతోషం అంత కోసం. ఉన్నతంగా ఆలోచించిన కొడుకుకి 100% ఫ్రీడమ్ నేను వాళ్ళ ఇచ్చారు. సపోర్ట్ లేకపోతే కూడా నేను ఈ స్థాయిలో రాను. నేను ఈరోజు ఇంత స్థాయికొచ్చి మాట్లాడడానికి మెయిన్ కారణం ఒక ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ తల్లిదండ్రులు సార్. ఖచ్చితంగా ఎవరికి. తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేకపోతే ఈ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయరు. అరే! అవును. మీ అమ్మ నాన్న నువ్వు ఏదో ఒకటి సెటిల్ అయితే అయిపోద్ది కదా! వాళ్ళ సంతోషాన్ని నువ్వు నెరవేర్చాలిరా అని చెప్పి వాళ్ళు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేది. అవును. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడం వల్ల ఫ్రెండ్స్ ప్రోత్సాహం ఉండేది. అరే! వాళ్ళ పేరెంట్సే పంపిస్తున్నప్పుడు మనం తీసుకుపోవడంలో తప్పేం లేదు. అవును. వాడిని ఇంకా మనం సపోర్ట్ చేసి ఎక్కువ ఆడిపిద్దాము అని చెప్పేసి ఇట్లా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేసేది సార్. అదృష్టం కొద్దీ స్పాన్సర్‌లు కూడా కొంతమందికి ఇప్పుడు మీరు సాయి ధరమ్ తేజ్ గాని, అవును. మహేందర్ యాదవ్ అని లక్ష చెప్పేసి ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉంటాడు. శ్రీధర్ బాబు దగ్గర చేసేసారు. ఆయన కూడా చాలా వరకు మాకు సపోర్ట్ చేసి తీసుకొచ్చారు. సాయి ధరమ్ తేజ్ గారు ఎప్పుడు ఏ టైంలో మీకు సాయం చేశారు? 2018లో మేము థాయిలాండ్ వెళ్ళాలి ఇండియా టీము. ఓకే. ఆ టైంలో స్ట్రగుల్ చేస్తున్నా. బాగా ఫేస్ చేస్తున్నాం. టైంలో ఇక సారు ఒక పేపర్‌లో చూసి, "లేదు నరేష్ నీ స్టోరీ చూసాను. అసలు నువ్వు ఆ స్ట్రగుల్స్, నీ ఎడ్యుకేషను బాగుంది. నువ్వు ఒకసారి వచ్చి కలువు. నీకు ఏంది అసలు ఏం సాధించగలుగుదాం అనుకుంటున్నావు ఏందని" అడిగినప్పుడు మేము చెప్పాం సార్, "ఇది పరిస్థితి. ఇది ఇట్లా ఉంది సార్" అంటే, "లేదు సో, నరేష్." ఆయనే అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని. ఆయనే అప్రోచ్ అయ్యారు. సార్ గారే అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి ఒక రూ. 1,00,000 సాయం కూడా చేశారు. ఓకే. అండ్ మనీ ఇంపార్టెంట్ కాదు కానీ అంటే సపోర్ట్. అది చెయ్యాలన్నా కూడా నేనున్నా మీలో స్పిరిట్ ఉంది. అంటే మీరు వెళ్తున్న హ్మ్. విధానం మీకున్నటువంటి హ్మ్. ఆ గేమ్ బాగా స్పిరిట్ నచ్చింది. నచ్చి అవును సార్. ముందుకొచ్చారు ఒక రకంగా. మీరా అదే ఇప్పుడు ఈ ఛానల్స్ ఇప్పుడు మమ్మల్ని ఈరోజు పిలిచి ఇంటర్వ్యూ ఛానల్ చేస్తుందంటే వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ అరే ఈ స్పోర్ట్స్ ప్లేయర్‌ని మనకి ఏదన్నా మన సహకారం మనం అందిస్తే ఫ్యూచర్‌లో ఇంకా అవును. ఎదుగుతాడు అనే ధైర్యం సార్. దాని ద్వారా కూడా మన ఏఎన్ఎన్ ఛానల్‌కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యెస్. అంటే మీరు పతకాలు సాధించినప్పుడు అంటే ఇందాక ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందన్నారు మీరు. హ్మ్. అంటే ఊర్లో సపోర్ట్ ఎలా ఉంటది? అంటే ఊర్లో ఒక కొంచెం మంచి స్థాయిలో ఉండేవారు. అరే! గేమ్ ఆడుతున్నాడు. మన మన ఊరికేదో పేరు తీసుకొస్తున్నాడు అనుకునేటప్పుడు అంటే మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ స్కూల్‌లో ఎలాంటి ప్రోత్సాహం లభించింది? ప్రత్యేకంగా మీ ఊర్లో? మా ఊర్లో ఫస్ట్ నేను శ్రీలంక అంతర్జాతీయ క్రీడలు ఆడేటప్పుడు కొంచెం భయపడరు. భయపడరంటే నా మీద ప్రేమతోనే భయపడ్డారు. అరే! నరేష్‌కి ఏమన్నా అయితదేమో! ఆడికి అది వాడెట్లా సర్వే కాగలుగుతాడు ఫారెన్ పోయి. అవును. మొన్నటిదాకా అంటే వాళ్ళ దృష్టిలో ఏందో మొన్నటిదాకా మన ఊర్లో ఉన్న పిల్లాడు. అరే! మన అమ్మట సరే. తిరిగినోడు, మన అమ్మటి గేదెలకొచ్చినోడు, మన అమ్మటి గొర్రెలకొచ్చినోడు, లేకపోతే ఇంక ఊర్లో తెలుసుగా పేరెంట్స్ మాది మొత్తం మన అందరం కలిసే ఊరు ఉంటాం కాబట్టి అంతా కలిసిమెలిసి అవును. ఉండం. నిన్నటిదాకా మనతో ఉన్నోడు యాడికో అంటే పక్క ఊరు పోతున్నంటేనే వారే ఇంట్లో పిల్లాడు పక్క ఊరు పోయినంటారంట. అమ్మగారి ఇంటికి పోతేనే హైదరాబాద్ ఆలోచిస్తారు. పోతే హైదరాబాద్ పోయిండంటారు. హైదరాబాద్ పోయినానే, అరే హైదరాబాద్‌లో ఉంటున్నాడంట పాపం మా సిటీలో ఎట్ట బతుకుతున్నాడని ఆలోచించేటోళ్ళు. శ్రీలంక పోయినప్పుడు బాధపడ్డారు కొంతమంది. అంటే బాధ అంటే పాపం వాడు ఎట్ట సర్వే ఎట్లా? కాగలుగుతాడు. అరే హ్మ్. మొన్నటిదాకా మనతో ఉన్న మన బిడ్డ ఈరోజు శ్రీలంక పోయినట్టు ఎట్లా బాధపడ్డాడు. కానీ ఆ పేపర్‌లలో గినుక చూసినప్పుడు మాత్రం వాళ్ళంతా వాళ్ళ ఫోటోలేసుకొని పెద్ద ఫ్లెక్సీ ఏసారు మా ఊళ్ళో. అంటే వాళ్ళ ఆనందాన్ని నాతో ఎక్స్‌ప్రెస్ చేయలేక ఒక ఫ్లెక్సీ రూపంలో పెద్దగా ఎక్స్‌ప్రెస్ అంటే చేశారు. అందరికి నేను తెలిసేలా చాలా వాళ్ళు సంతోషపడ్డా. అవును. ఆ తర్వాత మెడల్ కొట్టొచ్చిన తర్వాత మన కందికొండ పేరుని నువ్వు అన్ని ఊర్లలో ప్లస్ పక్క దేశాల్లో కూడా మన కందికొండ పేరుని చాటి చెప్పినవని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. చాలా నాకేమనిపిస్తుందంటే ఒకసారి బయోడేటా చూసినప్పుడు 2015 నుంచి థాయిలాండ్ వెళ్లారు, శ్రీలంక వెళ్లారు, నేపాల్ వెళ్లారు. వాట్ నాట్ చాలా ప్రాంతాలు అంటే అంటే నిజంగా చెప్పాలంటే మేము కూడా మీ పేరు ఎక్కడో విని ఉంటాం, చూసి ఉంటాం కానీ గుర్తుంచుకోలేకపోయాం. అది ఒక రకంగా అనిపించిన కూడా అంటే ఈ ఛానల్ ద్వారా పరిచయం చేస్తూ మీ పథకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పర్సనల్‌గా మా వ్యూవర్స్‌కి సంబంధించి కూడా. సో, అసలు ఎక్కడి నుంచి ఫస్ట్ అచీవ్‌మెంట్ చాలా మనకి ప్రౌడ్‌గా అనిపిస్తూ ఉంటది. అంటే ఫస్ట్ అవార్డ్ గెలుచుకున్నప్పుడు ఆ సంతోషం మీరు ఎలా ఫీల్ అయ్యారో మాకొకసారి సో, చెప్పండి? నిజంగా అది చానా లైఫ్‌లో మంచి విషయం. దసరా టైంలో
మాకు గజియాబాద్లో స్పోర్ట్స్ పడ్డాయి సార్, అథ్లెటిక్ మీట్స్. ఓకే. గజియాబాద్ వెళ్ళాము. అది యూపీ. మనం ఇంకో ఢిల్లీ పోవాలంటే 1 డే జర్నీ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 2012లో గజియాబాద్కి మొదలయ్యాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాము. ఢిల్లీలో దిగాము. అరే గజియాబాద్ అంట మొత్తం మంచు కురిసే టైం, అది దసరా టైంలో. అక్కడికి వెళ్ళి ఆడగానే మంచి ఫిజికల్గా ఉన్నాం కాబట్టి సిల్వర్ మెడల్ కొట్టాము సార్ దాంట్లో. అప్పుడు దేంట్లో జావెలిన్లో వెళ్ళాము. జావెలిన్ అథ్లెట్లో జావెలిన్ త్రోలో వెళ్ళాము. మంచి మెడల్ కొట్టాము. ఇంకా అక్కడ కొంచెం నా సీట్స్ అనేవి అక్కడ పడ్డాయి. అరే ఈ స్పోర్ట్స్లో వీడు కూడా మంచి ఫిజిక్ ఉన్నాడు, అందరూ ఎంకరేజ్ చేయటము. ఇప్పుడు చాలా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అరే మంచిగా ఉంది నీకు ఆ స్పోర్ట్స్ ఫీల్డ్, ఎందుకు చదువు ఎట్లాగో నీకు పర్లేదు మంచి స్థాయిలోనే ఉన్నావు, దానికి కొంచెం టైం పెడితే స్పోర్ట్స్లో కూడా నువ్వు మంచి షైన్ అవుతావు అని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది సార్. అంటే ఒక రకంగా మీలో ఉన్న శక్తి మీకు తెలిసినటువంటి 100% తెలిసిన శక్తి. మొదటి మెట్టే గెలుపు తొలి ఎప్పుడు మీరు మర్చిపోలేరు. 100% మర్చిపోలేను సార్, చాలా ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఏ పథకాలు వచ్చాయి? ఆ గజియాబాద్ లో మెడల్ కొట్టాము, వచ్చాము. తర్వాత ఇక మనం ప్రాక్టీస్ మొదలు పెట్టాము, ఇట్లా ఏం చేయాలి, ఇట్లా నా కోసం కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మనం కూడా ఆ తర్వాత అక్కడ నన్ను చూసిన చాలా మంది కోచెస్ కూడా నాకు చంద్రశేఖర్ సార్ అని చెప్పేసి బెంగళూరు అతను, ఆయన చెప్పాడు అనమాట, నరేష్ నువ్వు దీంతో పాటు నీ ఆర్మ్స్ చాలా పొడుగుంటాయి, ప్లస్ నీ ఫింగర్స్ పడుకుంటాయి, సిట్టింగ్ వాలీబాల్కి బాగా సూట్ అవుతావు నువ్వు. సింగర బాబు గారు కూడా ఇక్కడ మన తెలంగాణ నుంచి ఉన్నారు, ఆ సార్ని పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినప్పుడు చెప్పాడు అనమాట, ఇట్లా మంచిగా ఉంటుంది సిట్టింగ్ వాలీబాల్లో అయితే నువ్వు షైన్ అవుతావు, ప్లస్ నెట్ మన హైట్ మన హెడ్ వెయిట్ వరకు ఉంటుంది. సో నీవు హైట్ ఉన్నావు కాబట్టి కొంచెం నీకు ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళని బ్లాక్ చేయడానికి అవతల ఎంత ఆటగాళ్ళు అయినా సరే మనం హ్యాండ్స్ పెట్టి బ్లాక్ చేయడానికి వాలీబాల్లో మెయిన్ ఇంపార్టెంట్. ఆ బ్లాక్ చేయడానికి హ్యాండ్స్ ఇంపార్టెంట్ నీకు. దాంట్లో మనకు లెగ్స్ తో ఏం పని ఉండదు సిట్టింగ్ వాలీబాల్లో. సో కాబట్టి నీ డిజబిలిటీ అక్కడే ఉంది. సో అది మనకు ఈక్వల్ ప్లస్ అయితే నార్మల్ జంప్ చేయాల్సి కూర్చుంటాం సిట్టింగ్ వాలీబాల్ కదా, కాబట్టి మీకు అది మాకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. నీకు అన్ని ఫిజికల్ గా అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, నువ్వు సిట్టింగ్ వాలీబాల్ మంచిదని చెప్పేసి ఫిజికల్ గా స్ట్రెంత్ ఉంది. సో గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఇయ్యంగానే రైట్ ఇక మేము కోయంబత్తూరులో నేషనల్ జరుగుతున్నాయి, తెలంగాణ నుంచి మేము ఒక 6 మెంబర్స్ తయారయ్యి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే అప్పటికి హర్యానా స్పోర్ట్స్ పాలసీలు కానీ హర్యానా బాగా పాపులర్లో ఉంది. హర్యానా, కర్ణాటక ప్లస్ రాజస్థాన్ ఇవన్నీ మంచి ఫామ్లో ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళని ఓడించి మేము 3rd ప్లేస్లో నిలబడ్డాం, బ్రౌంజ్ మెడల్ కొట్టాం సిట్టింగ్ వాళ్ళు. ఫస్ట్ పోవటమే 6 పోయినాము, కొట్టడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి రైట్ ఇక్కడ మనం స్టేబుల్ కాగలుగుతాము. అక్కడ నా ప్రతిభ చూసి శ్రీలంకకు సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఏమంటే శ్రీలంకలో టోర్నమెంట్, ఫస్ట్ మీది ఒక రకంగా శ్రీలంక విదేశ టోర్నమెంట్లో లెక్కిస్తే అంతర్జాతీయ టోర్నమెంట్లో నేను శ్రీలంకలో మొదటి ఆడడం జరిగింది. ఆ రోజు కూడా మంచి ప్రదర్శన చూపించి మనం మెడల్ కూడా తీసుకురావడం జరిగింది. సో అది మాకు అంతర్జాతీయంగా మొదటి శ్రీలంక సిట్టింగ్ వాలీబాల్. తర్వాత అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎన్ని గెలుచుకున్నారు? 6 మెడల్స్ తీసుకున్నాం సార్. 6 అవార్డ్స్ తీసుకొచ్చాము, 6 మెడల్స్ కొట్టాము. థాయిలాండ్లో కొట్టాము, శ్రీలంకలో కొట్టాము, మరి మయన్మార్ను కొట్టాము. 3 ట్రై సిరీస్ జరిగింది థాయిలాండ్లో, అప్పుడు మయన్మార్ని వీళ్ళని బీట్ చేయగలిగినాము. నేపాల్లో అథ్లెటిక్స్లో 2 మెడల్స్ కొట్టగలిగినాము. రీసెంట్గా 2024లో మాత్రము చైనాలో కొంచెం బాధ, పోలాండ్ మీద ఓడిపోవడం చాలా బాధ అయినా కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ పారా బీచ్ వాలీబాల్ అని చెప్పి వరల్డ్ ఛాంపియన్స్ జరిగింది. జరిగినప్పుడు చైనా మాకు బాగా టఫ్ కంట్రీగా మిగిల్చింది. బీచ్ ఒలింపిక్స్ లో అవార్డు కూడా మీరు 2024 సిల్వర్ మెడల్, చాలా అది హైయెస్ట్ అచీవ్మెంట్ నాది. ఈ సిట్టింగ్ వాలీబాల్ కన్నా బీచ్ వాలీబాల్లో ఇంకా కసి ఎక్కువ ఉంటుంది. ప్లస్ అది అవుట్డోర్ గేమ్, ఎట్లా ఏంది డిజేబుల్స్కి ఇబ్బంది అయిద్దేమో అన్న ఫీలింగ్. 2019లో నేను పార్టిసిపేషన్తో సరిపెట్టి జరిగినాము అదే చైనాలో. 2024లో మాత్రం కంపల్సరీ మా సార్ కూడా మాకు చెప్పింది ఏంటంటే 100% మనం మెడల్తో రావాలి. పోయినసారి చాలా మిస్ చేసాను, లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా మెడల్తో రావాలి. అది గోల్డ్తో వస్తే ఇంకా మీ లైఫ్ని ఎవరు బీట్ చేయలేరు, ఇంకా హైయెస్ట్ అచీవ్మెంట్. దాంతో రావడానికే ప్రయత్నం చేయండి, కంపల్సరీ మెడల్ అయితే కావాలి. టార్గెట్ గోల్డ్, పక్కా గోల్డ్ ఉన్నది. ఇక ఫస్ట్ 3 days మంచిగా అన్ని దేశాలతోనే పోటీ పడుతున్నాం, బాగానే లీడ్ చేస్తున్నాం. సిరీస్లో రౌండ్ మొత్తం లీడ్ చేయగలిగినాం. లాస్ట్లో పోలాండ్తో పడ్డప్పుడు పోలాండ్ వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్, ఇక ఉత్కంఠమైన పోరు జరిగింది. అన్ఫార్చునేట్లీ ఓడిపోవడం కూడా జరిగింది పాపం. అది మిగతా అన్నింటిని కొట్టగలిగినాం కానీ అక్కడ వరకు వెళ్ళి గెలిపించారు భారతదేశం.
కొంచెం బాధపడ్డాం. అరే కొంచెం జస్ట్ మిస్, ఈ మళ్ళీ మళ్ళీ గోల్డ్ కొట్టాలంటే మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయాలి. అవును. అది ఆ బాధ ఉంది. కానీ లాస్ట్ వెయిట్ చేయాలి కూడా మళ్ళీ మీరు ఆ టైం రావాలి, ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ మళ్ళీ వాళ్ళతో పడాలి. అవును. ఎందుకంటే ఒక్క దేశానికి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న, తెలంగాణ తరపున నేషనల్ స్థాయిలో ఆడినప్పుడు అవును. తెలంగాణ కోసం పోరాడతాం. తెలంగాణ పేరు ఆడే హూ ఏంటంటే తెలంగాణ అది రావాలి, పేరు మనమే గెలవాలని ఫైట్ లోపల మీకు ఉంటది ఆడుతున్నాను ఆ అవతల మళ్ళీ మన ఫ్రెండ్సే ఉంటారు ఏది ఇండియాకు పోయినప్పుడు. వీళ్ళతోనే మళ్ళీ ఇక్కడ నేషనల్స్ లో కొట్టుకోవాలి. నేషనల్ తో B4 జరిగిన ఫ్రెండ్స్ తోనే ఇంటర్నేషనల్ కలిసి ఆడాల్సి వస్తుంది. ఆ కోఆర్డినేషన్ ఆడుతుంటారు ఇక్కడ కోఆర్డినేషన్ అలాగే అనిపిస్తుంది మీకు. అక్కడే చాలా మళ్ళీ అవతల మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు సపోజ్ కి చాలా మంది మమ్మల్ని బీట్ చేస్తారు. మేము తెలంగాణ ఇండియా, తెలంగాణ రాజస్థాన్ శ్రీలంక బెంగళూరు ఆడినప్పుడు, కర్ణాటక ఆడినప్పుడు వాళ్ళతో ఆపోజిట్ అంటే మనం శత్రువుల్లా చూడాల్సి వస్తుంది. అవును. వాళ్ళని ఇండియా దాటి మళ్ళీ వెళ్ళినప్పుడు మేము ఆపోజిట్ లో ఎవరున్నా మీకు శత్రువు ఆ టైంలో, అంటే శత్రువు గేమ్ స్పిరిట్ అంతే. ఇక వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళు కొడితే మనం ఫేస్ ఇంకా మళ్ళీ తీయొద్దు. ఫస్ట్ వాలీబాల్ ఏంటంటే ఒక్కసారి కరెక్ట్ స్ట్రోక్ ఇచ్చినంటే అవతల రెండో బాల్ తీయడానికి భయపడతాడు. ఆ భయాన్ని పెట్టడం కోసం మాక్సిమం ట్రై చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ షాట్ గట్టిగా ఇవ్వాలి, అవతల చూపించాలన్న ఫీలింగ్ తో ఉంటారు. సో అదే మళ్ళీ ఇక్కడ ఎవరితోనైతే ఫైట్ చేస్తామో అందరం కలిసి అక్కడ ఆడతాం. ఆ కోఆర్డినేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అయ్యి అందరం కోఆర్డినేషన్ చేసుకొని మెమరబుల్ అంటే ఒక మెమరబుల్ ఫస్ట్ వచ్చింది మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఇక్కడ గుర్తుండిపోయింది ఇంతవరకు మీరు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎంత? ఇది శ్రీలంక 2024లో చైనాతోని చైనాలో జరిగిన దాంట్లో పోలాండ్ తో బీట్ చేసినాం. త్రూటీలో థర్డ్ సెట్ లో ఓడిపోయినాం. బాగా 1-1 కొట్టినాం. ఫస్ట్ సెట్ మేము కొట్టినాము, సెకండ్ సెట్ వాళ్ళు కొట్టారు. థర్డ్ సెట్ లో మాత్రం ఇంకా నర్వస్ అయిపోయినాం. అది దాంట్లో కొన్ని కారణాలు ఏంటంటే ఫుడ్ విషయంలో కావచ్చు. మన ఫారెన్ పోతే మన ఫుడ్ ఉండదు. కొంచెం మా వాళ్ళు కూడా అదే నర్వస్ అయ్యారు. అరే డల్ అయిపోయినారు. సార్ కూడా బాగా ఎంకరేజ్ చేసినారే, మెడల్ దాకా తీసుకొచ్చారు. కానీ ఆ ఒక్కటి మిస్ చేస్తే ఆ గోల్డ్ కి సిల్వర్ కి చాలా తేడా ఉంటది. ఆ లైన్ ఒక్కటి టచ్ చేస్తే ఇంకా మీరు చరిత్రలో నిలిచిపోయేలా. కానీ వెరీ గుడ్, ప్రోత్సహించారని చెప్పి ప్రభుత్వాలు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేసి ఆడారు. మీరు మంచిగా గెలిచారు. ఆల్మోస్ట్ అయితే ఎప్పుడు ఫైట్ చేస్తారు వార్, చైనా ఇండియా వార్ లో చైనాలో మన జెండాని బోర్డర్ లో సైనికులు ఎగరేసినప్పుడు ఎంత సంతోషపడతారో, మేము చైనా లోపల ఎగరేసి వచ్చాం సార్ ఇండియా జెండా. చాలా ఫీల్ హ్యాపీగా, సంతోషంగా, ప్రౌడ్ ఒక రకంగా. మీరు ఎగరేస్తుంటే మేము ఇక్కడ సంతోషం. గుడ్ మూమెంట్. ఒకటి ఇండివిజువల్ గా నరేష్ గారు ఎన్ని పథకాలు సాధించారంటే ఏం చెప్తారు? అంటే ఏ గేమ్స్? జావలిన్ త్రో అంతర్జాతీయంగా అయితే ఈ 2 హైయెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో వరల్డ్ పారా బీచ్ వాలీబాల్ లో మెడల్, సిల్వర్ మెడల్ అనేది హైయెస్ట్ మెచ్. తర్వాత 2-3 అంతర్జాతీయంగా అంటే ఈ వన్డే సిరీస్ లెక్క అనమాట. ఆ దేశం మన దేశం ఆడతాయి. ఆడినప్పుడు అట్లా బాగానే 2-3 మెడల్స్. ఒకటి శ్రీలంకలో వచ్చింది, థాయిలాండ్ లో కూడా ట్రైకు సిరీస్ లో ఒక 2 మెడల్స్ వచ్చినాయి. అథ్లెటిక్స్ లో మేము శ్రీలంక మన నేపాల్లో 2 షార్ట్ పుట్ జావలిన్ త్రోలో తీసుకొని రావడం జరిగింది. సో ఇండివిజువల్ గా తీసుకొచ్చారు. అండ్ గ్రూప్ వైజ్ గా కూడా పథకాలు. తెలంగాణకి రీసెంట్ కూడా బ్రౌంజ్ మెడల్ నేషనల్స్ లో తెలంగాణకి ఇప్పటికి ఉంది, బ్రౌంజ్ మెడల్ ఉంది. సో ఆ కోరిక ఉంది, గోల్డ్ కొట్టాలి తొందరలో అనేది మాకు కూడా ఉంది. తెలంగాణకి గోల్డ్ మెడల్ తీసుకొస్తాం సార్. ఒక నేషనల్స్ లో కంపల్సరీ గోల్డ్ తీసుకురావాలి. మా పీరియడ్ లో ఆడే టైంలో ఒక గోల్డ్ తీసుకొచ్చి ఆ మార్క్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఆ మార్క్ పెట్టి వెళ్ళాలనే ఫీలింగ్ మీద ఉన్నాం. బ్రౌన్స్ అయితే పెట్టి ఉంచాము. సో మెడల్ ఒకటి సాధించింది అయితే ఉంది. ఒక రకంగా మీదే అంటే బీజం మీరు వేశారన్నారు కదా, సార్ నుంచి మీరే వేశారు. ఒకటి అంటే ఇక్కడ ఇప్పుడు మీ కోచింగ్ ఎలా సాగుతుంది? ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు కోచ్ మీరు ఉన్నారా ఎవరైనా, లేకపోతే ఎలా మీకు మీరే? ఆటలే ఉంది సార్. ఇప్పుడు రీసెంట్ గా నెక్స్ట్ అక్టోబర్ లో జరగబోయే అమెరికాలో జరగబోతుంది సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్. ఇది ఒలింపిక్ గేమ్. దాంట్లో ఇప్పుడు టీమ్ లో మేము కీ రోల్ లో ఉన్నాము. మన తెలంగాణ నుంచి కూడా మేము ఈ 2012 నుంచి చేసిన పిజ్జాల వల్ల 4 ప్లేయర్స్ ని ఇండియా టీమ్ లో ఉంచడానికి ప్రయత్నం చేశాము. తెలంగాణ నుంచి 4 ప్లేయర్. ఎందుకంటే హైయెస్ట్ మనోళ్ళే ఉండాలి అనేది 100% పోరాడాలి. ఎందుకంటే అప్పటి నుంచి మనం ట్రావెల్ చేయడం వల్ల ఇప్పుడు సింగర్ బాబు గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా మా సంజీవ్ సార్ కావచ్చు, వీళ్ళంతా వేసిన బీజాలుతోనే ఈ రోజు పారా స్పోర్ట్స్ లో తెలంగాణ నుంచి 4 సెలెక్ట్ జరిగింది. అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాది. సో ప్లేయర్స్ 4 ఉన్నా మనం ఉన్నవరా బాబు అనే
భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. మనతో పాటు నలుగురు మన ఫ్రెండ్స్ ఉన్నారు రా భయ్, ఇంకా మనకి ఇబ్బంది లేదు. అది ఫారెన్ల ట్రిప్లో అనుకో, మేము మొత్తం తెలంగాణ టీంని, మన వాళ్ళు తెలంగాణ తెలుగు వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళే తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలంగాణ టీంని గట్టిగా లీడ్ చేస్తున్న ధైర్యంతో ఖచ్చితంగా మెడల్ తీసుకురావడానికి ఈసారి సాయశక్తిలో ఫ్రెండ్స్ ప్రయత్నం చేస్తాం. వెళ్ళట్టే ఉంటది మీకు. అంతే ఇక. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఉన్నారు మన వాళ్ళు, హ్యాపీగా వెళ్ళొస్తాం. అక్టోబర్లో ఉంది సార్ వరల్డ్ కప్ ఉంది అమెరికాలో, పోర్ట్ అయినా ఇండియానా స్టేట్, యుఎస్ఏ కంట్రీ. అక్కడ వరకు ఇంకా మెడల్ తీసుకొని రావాలి. సో కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేస్తున్నారు పిల్లలందరితో పాటు మేము కూడా. ఆ పాయింట్కి వస్తాం. అంటే ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్న తర్వాత నరేష్ గారికి, లేకపోతే మీ ఉన్నటువంటి టీంకి, పారా ఒలింపిక్స్ సంబంధించి లేకపోతే అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ప్లేయర్స్ కి ప్రభుత్వం నుంచి కానీ సహకారం అందుతుందా? ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారా? ప్రభుత్వానికి కూడా మేము తెలియదు ఏంటంటే, వచ్చిన తర్వాత ఒక మెడల్ కొట్టి వచ్చిన తర్వాత, ఈ రీసెంట్ గా మనం తీసుకుంటే ఒలింపిక్స్ లో జీవన్ దీప్తి అని ఒక మన పారా స్పోర్ట్స్ అమ్మాయి, డిసేబుల్ అమ్మాయి బ్రౌంజ్ మెడల్ తీసుకొని వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా ₹1 స్పాన్సర్ చేశారు. హ్యాపీ మనం దానికి. ఆమె కష్టాన్ని కూడా గుర్తించి, అరే ఈ అమ్మాయి ఏ మెడల్ కొట్టగలిగిందంటే ఇంతమంది ఉన్నారు అచీవ్ చేసేవాళ్ళు, మన ఈ ₹1 పాటు ఇంకొంత ఫండ్ కనుక వాళ్ళు ట్రైన్ అవ్వడానికి కనుక పెడితే ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే ఇంకెన్నో మెడల్స్ వస్తాయి. అంటే వాళ్ళ స్వతహాగా లేకపోతే వాళ్ళకున్న సోర్సెస్ తో ఎంత సాధిస్తే గవర్నమెంట్ సహకారం వస్తే ఎన్ని మెడల్స్ వస్తాయని కనుక ఒక ఆలోచన కనుక చేయగలిగితే వీఆర్ హ్యాపీ సార్. ఇప్పటి వరకు అయితే అంతా యూనిట్ బేస్ గ్రౌండ్ లో నడుస్తుంది. సో స్పోర్ట్స్ పాలసీలు ఏర్పాటు చేస్తానని చెప్పి కేబినెట్ ఆమోదం పొందిందని ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. సో అది గినక జరిగితే తెలంగాణకి మనం హైయెస్ట్ మెడల్స్ తీసుకొస్తాము. హైయెస్ట్ మన అన్నిట్లలో కూడా అవార్డ్స్లో కానీ రివార్డ్స్లో కానీ అన్నిట్లలో తెలంగాణ అయితే ప్రపంచానికి చాటి చెప్తాం. అగ్రస్థానం ఉండాలి మేము కూడా కోరుకుంటున్నాం. అలాంటి విజ్ఞాపనలు ఏం చేస్తున్నారా ప్రభుత్వానికంటే మీ వైపు నుంచి? నా వైపు నుంచి మా పారా స్పోర్ట్స్ దివ్యాంగ క్రీడాకారుల గురించి నేను ఒకటే స్పోర్ట్స్ గవర్నమెంట్కి తెలియజేయగలుగుతున్నా సార్. పెట్టే పారా స్పోర్ట్స్ పాలసీలు వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి మెరుగయ్యే విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సార్. ఫస్ట్ మెయిన్ ఏంటంటే, ఆట అనేది ఆ వ్యక్తిలో ఉండబట్టికే ఆడు ఆ స్థాయికి వస్తాడు. ఆ సాడ్స్ ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి వస్తున్నాడు, ఆ ఛాంబర్కి వస్తున్నాడు అంటే వాడు అవతల స్పోర్ట్స్ ఆడే వస్తున్నాడు అంటే వాడు ఒక ప్లేయర్లోనే ఎంటర్ అవుతున్నాడు, స్టాండర్డ్స్ ఉన్నాడు. సో మీరు మీ చేయూత కనుక వాడికి అందించగలిగితే వాడు ఇంకా పెద్ద స్థాయిలోకి పోతాడు. అవి వరకు మీరు ప్రొవైడ్ చేసే విధంగా తయారు చేయండి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా స్పోర్ట్స్ కొంతవరకు బడ్జెట్ని అలొకేట్ చేయండి. అలొకేట్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వేచ్ఛనియండి అనేది అయితే మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. రైట్. ప్రభుత్వానికి మా విజ్ఞప్తి కూడా అలాంటి సహకారం మీకు అందాలని, ఇంకా మరిన్ని పథకాలు దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా రావాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఫైనల్గా, అంటే మీరేమైనా విజ్ఞాపన చేయగలుగుతున్నారు? మీలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా గేమ్ స్పిరిట్తో రావాలి అంటే, చాలా మంది మీలాంటి ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడో ఉంటారు, కానీ మీరు ఈ స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళకి నేను రావాలనుకునే వారికి ఏమైనా సజెషన్ ఇస్తారా? ఎవ్వరు కూడా లైఫ్ లో దివ్యాంగుడు కావాలని కోరుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఆల్వేస్గా. సో అన్ఫార్చునేట్లీ అది ఒక వరమే, అది ప్రతిదీ మనకు వరంగానే భావించాలి. కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది హైట్ తక్కువ ఉంటారు, కొంతమందికి బట్టతలు ఉంటుంది, కొంతమందికి ఉండదు. అది అనేది ఇప్పుడు మన సింపుల్గా చిన్నతనం సామెత, మన చేతికున్న 5,000 కనుక సమానంగా ఉంటే మనం తినడానికి కూడా ఇబ్బంది పడతాం. సో కానీ 5,000 కూడా డిఫరెంట్ ఉన్నాయి, కానీ దేని స్ట్రెంత్ దాందే. సో అలానే ప్రతి దివ్యాంగుడికి నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే, మీరు ఎవ్వరూ అది కోల్పోయినన్ను బాగుపడద్దు, ఇది లేదు అన్నటువంటి భావన వద్దు. ఆ లేనప్పుడు మనకి ఏ ప్లస్ పాయింట్లు ఉన్నాయి, దేని ద్వారా మనం సాధించగలుగుతాము. ఈరోజు అదే నేను కనుక డిజబుల్డ్గా ఫీల్ అయిపోతే నేను ఇంటికన్నా ఆగిపోతాను. నేను వీఆర్ వేబుల్డ్, నేను అది ఒక్క దాంతో తప్ప రన్నింగ్ చేయలేను తప్ప మిగతా అన్నీ చేయగలుగుతా. సో కాబట్టి మిగతా అన్నీ చేయగలిగితే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడ కుంగిపోవద్దు. అది అన్ఫార్చునేట్లీ జరుగుతుంది, అది మనం కావాలని తెచ్చుకునేది కాదు. ఆ జరిగిన తర్వాత ఏ విధంగా చేంజ్ చేయగలుగుతాము. ఇప్పుడు మెయిన్ పారా స్పోర్ట్స్ అనేది హైయెస్ట్ ఒక ఆపర్చునిటీ డిజేబుల్స్ పర్సన్స్కి. మీరు మీది చేసుకుంటూనే, మీకు ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో, మీ చదువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి చేసుకుంటూనే స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. ఫ్రీ టైంలో వాళ్ళు అంటే ఇప్పుడున్న ఒలింపిక్ మెడల్స్ కూడా వాళ్ళ ఫ్రీ టైం అంటే చదువు అవి కంటిన్యూ చేసుకుంటూనే స్పోర్ట్స్కి ఎక్కువ చేస్తుంది. సో కొద్దిగా స్పోర్ట్స్కి ఎక్కువ పెట్టేది. సో డిజేబుల్ అయ్యి కొంచెం వాళ్ళ 10th 12th స్టాండర్డ్స్ నుంచి స్పోర్ట్స్ని కనుక మంచిగా చేంజ్ చేయగలిగితే హ్యాపీగా ఒలింపిక్ మెడల్స్ సాధించవచ్చు. కానీ ఒకే రోజు, ఈ రోజు పుట్టిన ఒక ట్రీ అనేది ఎల్లుండి ఫ్రూట్స్ అయితే ఇవ్వదు. సో టేక్ టైం మన నెక్స్ట్ జనరేషన్లో వరకు చేయాలి. సో ప్రతిభను గుర్తించాలి, సహకారం అందాలి, నమ్మాలి ముందు. కొన్ని కంపెనీస్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
ఆ సిఎస్ఆర్ అయితే ఏది ఉందో అవి కొంచెం ఈ దివ్యాంగ క్రీడలపై పెడితే వాళ్ళు కనుక మానవ దృక్పథంతో companies. కార్పొరేట్ కంపెనీస్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ ఆ సిఎస్ఆర్ ఫండ్ని కనుక ఈ పారా స్పోర్ట్స్ వైపు కనుక మళ్లించగలిగితే ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ వాళ్ళ కంపెనీ తరపున కావచ్చు, తెలంగాణ తరపున కావచ్చు, భారతదేశం తరపున కావచ్చు, ఎన్నో మెడల్ రాబట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు ఇంకా అచీవ్మెంట్ నేను ఇది ఇది సాధించాలి లైఫ్ గోల్ అంటారు కదా, సో అట్లాంటి గోల్ నరేష్ గారికి ఏముంది ఫైనల్గా దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా? తెలంగాణ క్రీడాకారులు హైయెస్ట్ మెడల్ తేవాలనేదే నా ఆశ సార్. భారతదేశానికైనా సరే తెలంగాణకైనా సరే హైయెస్ట్ మెడల్స్ ఒక గేమ్లో లాట్ ఆఫ్ బంచ్ ఆఫ్, నేను రియల్గా చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్లో హర్యానా ప్లేయర్స్ పాల్గొనేంత స్ట్రెంత్లో మనం పాల్గొనే పరిస్థితులు లేవు. ఇవి ఒలింపిక్స్ మెడల్స్ చూస్తే ఇప్పుడు అమెరికా, చైనా ఎందుకంటారు అట్లా? ఇవన్నీ వాటి వాటి స్థాయిని ఆ మెడల్స్లో చూస్తాయి. సో మన తెలంగాణ పేరు కూడా నేషనల్స్ ఆడినప్పుడు కానీ ఇంటర్నేషనల్ ఆడినప్పుడు కానీ తెలంగాణ బిడ్డ ఈ పథకం సాధించిందంటే అదొక మెమరబుల్. సో అట్లానే ఈ కొంచెం ఏంటంటే అవి దేనికి కారణం అని అడిగి చెప్పగలిగితే అంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి సార్ దీనిలో. కొంతమంది తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయక ఆగిపోతున్నారు, కొంతమంది ప్రభుత్వ సహాయకారాలు అందక ఆగిపోతున్నారు. సొసైటీ కూడా కన్సర్న్ అంటే అవి చూపించాలి, వీళ్ళు చేయగలుగుతారు అన్నప్పుడు నమ్మాలి. అది సొసైటీ నమ్మినప్పుడు మాత్రమే మెడల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు జీవన్ దీప్తి విజయంలో అదే జరిగింది. జీవన్జీ దీప్తి కనుక ఈ సొసైటీ కనుక నమ్మకపోతే, ఇప్పుడు నాగపూర్ రమేష్ సార్ కనుక నమ్మకపోతే ఆమె ఈరోజు మెడల్ లేదు. సో కాబట్టి ఆ సొసైటీ కూడా నమ్మే విధంగా డిజేబుల్స్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. వి నీడ్ కంపల్సరీ మేము మా అచీవ్మెంట్స్ చూపిస్తాం. ఒకటి నరేష్ గారు అంటే ప్రోత్సాహం చాలా అవసరం. సో అలాంటి ప్రోత్సాహం చేసే వాళ్ళు ఎక్కడ ఉండొచ్చేమో. ఇందాక మీరు అన్నట్టు పారా ఒలింపిక్స్కి సరైనటువంటి ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎక్కువ పథకాలు ఈరోజు వచ్చేవి అన్నటువంటి భావన మీకు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కార్పొరేట్ సంస్థల గురించి కానీ. సో అలాంటి వారికి ఏమైనా విజ్ఞప్తి చేయదలుచుకున్నారా? ఓకే సార్, ప్రతి కార్పొరేట్ సంస్థలకి ప్లస్ ఒక ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో అవి గినక సహకరించి ఆ సిఎస్ఆర్ ఫండ్లో కనుక మాకు కొంత కేటాయించి, ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి కూడా 3.5 lakhs మేము పే చేయాల్సి ఉంటుంది. అమెరికా వీసాలకు కానీ ట్రావెలింగ్ కానీ అన్నిటికీ. సో గ్రౌండ్కి మేము చేయాల్సిన ప్రాక్టీస్కి వాటికైతే మేము ఓన్గా పెట్టుకోగలిగినాము. కానీ వెళ్ళడానికి రావడానికి మినిమం ఫ్లైట్ టికెట్స్ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో పారా స్పోర్ట్స్ ఉంది. సో దయచేసి ఎవరైనా దాతలు స్పందించి ఈ వీడియో చూసిన ప్రతి దాత మన కన్సల్ట్ అయి చేస్తే మేము ఇంకా మన భారతదేశ జెండాని అమెరికాలో ఎగరేయగలదని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు. చాలా గొప్ప అంటే మీ జీవితంలో జరిగిన ప్రతి మలుపు, సాధించినటువంటి పథకాలు ఇవన్నీ కూడా మాకు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. అంటే మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అందరూ మీలాగా ఆగిపోకుండా అంటే దేశానికో లేకపోతే రాష్ట్రానికో తెలంగాణకు ఏదో ఒక పథకం తీసుకురావాలని కష్టపడే తీరు, సో వీటన్నిటికి మేము స్వాగతిస్తున్నాం. అలాంటి సహకారం రావాలని కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇది ఇవాళ అంటే ఒక రకమైన గెస్ట్ అని చెప్పలేము. అంటే భారతదేశానికి ఒక సూచిక, ఒక పథకం మనకు గుర్తింపు ఉంటుంది. ఆ పథకం తీసుకొచ్చిన మనిషి కూడా మనకు గుర్తింపే. సో అలాంటి నరేష్ గారికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో ప్రధానంగా ఆయన ఎదిగినటువంటి తీరు, ఎక్కడ తనకు ఉన్నటువంటి లోపాన్ని లోపంగా భావించకుండా ఎదిగినటువంటి తీరు చాలా మందికి ఈరోజు ఒక ఏమంటారంటే ప్రేరణ అనుకుని చెప్పుకోవచ్చు. అంటే మనం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. సో అలాంటి దిశగా ఆయన వెళ్తున్నారు. ఆయనకి సహకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంది. సో అలాంటి సహకారం, ఎందుకంటే పథకం సాధించిన తర్వాత ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తిస్తాయి, కానీ ముందే గుర్తించాలి. ఆ ఎదుగుతున్నటువంటి తీరులో ఆ కోచింగ్ కావాల్సినటువంటి సందర్భాల్లో ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం అని చెప్తున్నారు. దాంతోపాటుగా కొన్ని సంస్థలు, ఏవైనా ప్రభుత్వ సంస్థలు లేకపోతే ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ స్థాయికి సంబంధించినటువంటి సంస్థల సహకారం ఉంటే మరింతగా రాణించగలం. మమ్మల్ని ఆ దిశగా వెళ్ళేలాగా కొంచెం సహకారం చేయండి అని కూడా ఆయన చెప్తున్నారు. సో అలాంటి సహకారం అందించాలని మేము కూడా ఏఎన్ఎన్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.